శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరదేవ నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమశేఖర సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 31వ తారీఖు నుండి జూన్ 6వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధుడు, గురువు, శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గురువు జూన్ 2 నుండి చతుర్థ స్థానంలోకి మారుతారు. అదేవిధంగా వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి లభిస్తుంది. మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీరేదో ఏదైతే తలుచుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. లాభస్థానంలో రాహు బలంగా ఉన్నారు. జన్మరాశిలో కుజుడు బలంగా ఉన్నారు. వీరికి భూ సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సినీ కళా రంగంలో వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. నూతన గృహ కళ అనేది ఈ వారం నెరవేరుతుంది. ఏదైనా సరే దైవాన్ని నమ్ముకుని మన పని మనం చేసుకోవాలి, కష్టపడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి సంబంధాలు ఏవి వస్తే చూసుకుని జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు కానీ తాంబూలాలు కానీ తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒక అనుకోని పదవి మీకు లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. మనసు పరిపరిగా ఉంటుంది. ఎలా ఉంటుంది జీవితం, ముందుకు సాగుతాం లేదా అన్న ఆలోచన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీ పని మీరు చేసుకోండి. భగవంతుడి దయ వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా చేయండి. అదేవిధంగా దూర విద్య సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం తప్పకుండా గోచరిస్తోంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చతుర్థంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా మీకు రావాల్సిన స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొలికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. సహోదరి మధ్య చిన్నపాటి విభేదాలు తప్పకపోవచ్చు. ఏదైనా సరే మన పని మనం చేసుకుపోవాలి, ఒక్కొక్కరితో మన సంబంధం లేదు అనే ధోరణితో వ్యవహరిస్తారు. అదేవిధంగా బంధువర్గంలో కూడా ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఖడ్గమాల స్తోత్రం తప్పకుండా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి, లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయంలో బుధ, శుక్ర, గురువు ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో, రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. లాభస్థానం బాగుంది. అయితే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. రూపాయి ఇంక్రిమెంట్ వచ్చిందనుకుంటాం, మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే అది మంచి ఖర్చుగా ఖర్చు పెడతారు. ఏదైనా సరే కుటుంబం కోసం చేసే ప్రయత్నాలు, వాళ్ళ కోసం చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయాలి కదా, మన బాధ్యతని నిర్వర్తిస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తుంది. ఎగ్జామ్స్లో బాగా రాసి ఉన్న ఉత్తీర్ణత బాగా వస్తుందని చెప్పి ఒక ఆశిస్తారు. అయితే మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ చదువు బాగా చదవాలి, పేరు ప్రఖ్యాతి తలుచుకోవాలన్న సంకల్పం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి కష్టపడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. అయితే వారాంతంలో మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ధనం ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం మటుకి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. దైవానుగ్రహం వల్ల ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించండి లేదా వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణంలో అనుకోని అతిథులు తారసపడడం, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. మీరు అనుకోకుండానే వారు ఎదురవడం, ఒక పనిని అది పూర్తి చేయడం జరుగుతుంది. అది నిజంగా దైవానుగ్రహం వల్లే జరిగిందని సంతోషపడతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. దూర బంధువులు రాక కాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పుడు ఉండే ఖర్చులే కదా, కానీ నలుగురితో పాటు బాగుండాలి, సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా రాబడి కూడా అలాగే ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంపాదిస్తారు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా అన్ని అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో మీరు కోరుకున్న ఉద్యోగం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అదేవిధంగా దాని తగ్గట్టుగా మీకు ఆ సమయానికి ధన సహాయం కూడా అందే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అది ఏది కరెక్టో కాదో అది మీకు మీరుగానే తీసుకుంటారు. తద్వారా మీరు లాభపడగలుగుతారు. ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, MBA, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా చేసే వ్యాపారాలు కలిసి వస్తుంది. మంచి స్నేహితులు కలవడం, భాగస్వామ్యం అవ్వడం, తద్వారా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీకు చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 10 మందికి సహాయ సహకారంగా ఉండాలనే ఆలోచనతోటి వెళ్తారు. ఎప్పటి నుంచో మీరు కలిగి ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ రావడం ఇది ఒక శుభసూచకం అని చెప్పచ్చు. ద్వితీయంలో గురువు మీకు బలంగా ఉన్నారు. రావాల్సిన ధనం చక్కగా రావడం, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అవకాశం వచ్చిందనే సంతోషం వ్యక్తపరుస్తారు. అయితే కొన్ని విషయాలు మటుకి ఆంతరికంగా ఉంచడం చెప్పదగినది. అన్ని విషయాలు బహిర్గతం చేయడం వల్ల కొన్ని నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పేరు భంగం కలిగిద్దాం అనే చూసి ఎవరైతే ఉన్నారో వారు భంగపాటు పడతారు. మొత్తం మీద గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. మెడలో ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. మగవారు ఏకముఖ రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి, 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు రావడం వల్ల మంచి శుభవార్తలు వినగలుగుతారు. ఎప్పటి నుంచో కొన్ని స్థిరచరాస్తులు ఇబ్బంది పడుతున్నవి, సేల్స్ కాకుండా ఉంటున్నవి లేదా లిటికేషన్లు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొలికి వచ్చే దశగా గ్రహతులు గోచరిస్తోంది. కుటుంబపరంగా కొంత సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొంత బాధ నుంచి బయటకు వచ్చేవన్న ఒక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబంలోని భాగస్వామి యొక్క సలహాలు సూచనల మేరకు లాభపడగలుగుతారు. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఈ వారం తప్పకుండా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా నూతన ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి కలుసుబడితనంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వచ్చిందనే ఆశ ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. అధిక జ్యేష్ఠమాసం కాబట్టి ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు విరమించుకుని నిజ జ్యేష్ఠమాసంలో ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన సంబంధించిన వ్యవహారాలు, విద్యా సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అనుకొని ఒక అవకాశం కలిసి రావడం, సంతానంలో మంచి అభివృద్ధి రావడం, అదేవిధంగా కుటుంబ సభ్యుల స్థిరచరాశులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలికి రావడం సంతోషకరం అని చెప్పొచ్చు. ఒక స్థలాన్ని అమ్మేసి అప్పు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ కోరిక ఏదైతుందో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అదేవిధంగా రావాల్సిందని చేతికి అందు రావడం, కొన్ని అప్పులు తీర్చేయడం కూడా జరిగే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా భాగ్యస్థానంలో శని బలంగా ఉన్నారు. దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ వృత్తులతోటి, అరటినార వృత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరావళి కుంకుమ, మొగలుపువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సౌర కంకణం చేతికి ధరించండి. ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ శని వీరికి నడుస్తోంది. ఆయన శని భగవాన్ బాగున్నారు. అదేవిధంగా లాభాధిపతి అయిన గురువు వ్యయంలోకి వచ్చారు. కొంత అధికంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే అవి శుభసూచకం అని చెప్పచ్చు. శుభకార్యాలు ఖర్చు చేస్తారు. సంతాన సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కాస్త నిరాశపరుస్తాయని చెప్పవచ్చు. చేతి దాకా వచ్చిన సంబంధం చేయి జారిపోవడం లేదా చిన్న చిన్న విభేదాలు రావడం వచ్చే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వారి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒక ధైర్యం మీకు ముందుకు వస్తుంది. ఎవరో మన పక్క నుండి ధైర్యం వెన్నంటే ఉన్నారు, మనం ముందుకు వెళ్ళాలనే ఆశాభావం వ్యక్తపరుస్తారు. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న బాంధవ్యం చక్కగా విభేదాలు లేకుండా ముందుకు సాగుతుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలతోటి మరింత ముందుకు వెళ్ళాలి. మనకంటూ ఒక ఆలోచన శక్తితోటి 10 మందిలో మనం నిరూపించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. మీరు చేసే ఏ కార్యక్రమం సరే ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడాలి. అయితే భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అదృష్టం కలిసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సరే అవి సమస్య పోతాయి లేదన్న ఆలోచన లేకుండా చక్కగా సమస్య పోతుంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చక్కగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. దేవుడు కరుణిచ్చాడు. మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరిందనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. ఉద్యోగంలో చాలా వరకు సమస్యలను అధిగమించి మీ స్థానాన్ని సంపాదించుకోవాల్సిన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లభించే దశగా గ్రహతులు ఉన్నాయి. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనే మీ కళ ఏదైతుందో నెరవేరుతుంది. అయితే క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. తద్వారా కొన్ని మంచి ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం,
అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి శనివారం నాడు మంగళవారం నాడు దీపారాధన చేయండి. ఏదైనా చిన్న చిన్న దోషాలుంటే పోయి మంచి ఫలితాలు శుభవార్తలు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభస్థానంలో గురువు రావడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిరస్థాయిమైన పేరు ప్రఖ్యాతులు లభిస్తుంది. నూతన ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారు. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో అవి సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. శత్రువులు పోయి మీకు అండదండగా ఉండి మీకు ఏదైనా కావాలంటే చేసి పెట్టే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. సహాయ సహకారం వల్ల మరింత ముందుకు సాగుతారు. ముఖ్యంగా మాతో సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వైద్యోత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది వెనకడుగు వేరు. అది ఏదైనా కానీ అది ముందుకు వెళ్ళాలి, చెయ్యాలి అన్న భావంతో ఉంటారు. మనం బాగున్నాం, 10 మందికి బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఎంతైనా సరే కష్టపడాలి, ముందు మన కోసం మనం కష్టపడి తర్వాత మిగతా వాళ్ళ కోసం చేయాలి అన్న ఆలోచన లేకుండా ఎవరైనా సరే బాగుండాలి, మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ధనం కూడా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం మీకు తప్పకుండా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. పరీక్షలు సరిగా రాయలేకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కులే వచ్చాయి. మంచి చదువుతోటి ఎదగాలి, 10 మందిలో మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్న పట్టుదలతో కంకణంతో ఉంటారు. స్నేహితులకు దూరంగా ఉండి ఏదైనా మన పని మనం చేసుకోవాలి, ఒకరితో మనకు సంబంధం లేదు అనే భావంతో ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు కానీ, ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, జనంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 10వ స్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు. సినీ కళాకారులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల చిన్న నష్టం వచ్చినప్పటికీ వారాంతంలో మంచి లాభాల బాటలో అన్ని విధాలుగా బాగుంటాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీనారాయణ స్తోత్రం చదవడం, ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులైతే కుబేర కుంకుమతోటి ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరం కానీ లేదా శ్రీమాత్రి నమః కానీ చెప్పి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం నాడు కానీ ఆదివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుంది. దశమలో గురువు మారడం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టాల నుండి కొంచెం బయటపడతారనే ఆశ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉండండి కూడా. ఎందుకంటే దశమంలో గురువు వీరికి వృత్తి స్థానంలో గురువు రావడం వల్ల, తృతీయ షష్టమాధిపతి గురువు దశమ స్థానంలో రావడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఉంటుంది. వ్యాపార పరంగా రావాల్సిన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యమైన వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ఎక్కువ ధనాన్ని విందు వినోద కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు. అయితే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపార రీత్యా ఈ వారం చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. అనుకోని అవకాశాలు కలిసి రావడం, వ్యాపారం మరింతగా పుంజుకోవడం, ఇదే దశలో ఇంకొక చోట వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది.
కొంతవరకు అప్పులు తీర్చగలుగుతారు. పర్సనల్ కానీ హౌసింగ్ లోన్ కానీ మంజూరు అవకాశం గోచరిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. వారికి మంచి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం లేని వారికి, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. సంతానం సంబంధించిన విషయాలకి చక్కగా అనుకూలంగా ఉంది. సప్తమాధిపతిని కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ పంచమాధిపతిని శని 6ంట బలంగా ఉన్నారు. శత్రువులు కూడా మీ పైన విజయం సాధించలేరు. మీరు ఏదైనా సరే ఒక తలుచుకుంటే ఇది చెయ్యాలి అంటే అది చేయగలుగుతారు. అయితే ఇక్కడ తలుచుకోవడం అది నిదానంగా ఉంటుంది. తర్వాత చూద్దాం లేదా ఆలోచిద్దాం అనే ఆలోచన ఉంటుంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెడితే అది చెయ్యాలి అనే మనసు సంకల్పం తీసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే నిదానంగానే ఉంటుంది. వచ్చిన డబ్బులు వస్తుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. అంతే తప్ప కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నవాటి ఏవైతే ఉన్నాయో అవి మనం మర్చిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే కొత్త వ్యవహారాలు వచ్చినా, కొత్త విషయాలు వచ్చినా సరే తెలుసుకొని వ్యాపారాన్ని ముందుకు నడిపించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా అని చెప్పొచ్చు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6ంట ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయవహారాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఈ సంవత్సరంలో వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వైద్యవతులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, గైనకాలజీ, ఆంకాలజీ, డెర్మటాలజిస్ట్కి ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా వైద్య వృత్తి కోసం చదువుతున్న వారికి మంచి అవకాశాలు, ఉత్తీర్ణులై మంచి సీట్ లభించే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి ఒక ఆశ అనేది చిగురిస్తుంది. వ్యాపారపరంగా బాగుంది. నిజంగా కొన్ని అప్పులు తీర్చగలుగుతాం. 10 మందిలో పేరు ప్రఖ్యాతలు, మీకు ఆల్రెడీ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, కానీ డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతుంది. అప్పు తీర్చుదాం అనుకుంటారు, ఆ ధనాన్ని ఇంకో చోట ఖర్చు అవడం వల్ల మన ఎటు పాలుపోలేని పరిస్థితి ఉంది. వ్యాపారం ఇలాగే ఉంటుందా, కొన్ని పనులు మధ్యలో ఆగిపోయాయి, అది ముందుకు వెళ్తాయా లేదా అనుకుంటారు. కానీ దైవానుగ్రహం వల్ల, గురుగ్రహం ప్రభావం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఏదైనా సరే మీరు ఏది తలపెట్టినా అది శుభంగానే ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయవహారాలు, వివాహ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలపడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరేవల కుంకుమతోటి ప్రతినిత్యం వ్యాపార ప్రదేశంలో కానీ ఇంట్లో కానీ కుంకుమార్చన చేయండి. అదేవిధంగా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. అదేవిధంగా మగవారు అయితే సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే అష్టమాలో ఉన్న గురువు భాగ్యస్థానానికి మారడం వల్ల, భాగ్యాధిపతి వీరికి బాగుండడం వల్ల, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మంచి శుభవార్తలు వినగలుగుతారు. వ్యాపార పరంగా ఇక్కడి నుంచి కొంచెం బాగుందనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గడిచిన 2-3 సంవత్సరాలు మనకు అంత అనుకూలంగా లేదు అన్న బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనం ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. గ్రహగతులు బాగున్నప్పుడు, గోచారం బాగున్నప్పుడు, జాతకం బాగున్నప్పుడు, ఏదైనా అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. వ్యాపారరీత్యా బాగున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఉద్యోగరీత్యా బాగున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా లాభపడతాం. బాగున్నాం కదా అని, గ్రహతులు బాగున్నాయి కదా అని చెప్పి మనం ఇలాగే కూర్చుంటే ఏ పని అవ్వదు. కాబట్టి మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించే కెపాసిటీ మీకు ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని వృత్తిలోనూ వ్యాపారంలోనూ బాగా రాణించడానికి చేసే ప్రయత్నాలు చేయండి. మంచిగా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు, నూతన వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కానీ వాహనం కానీ ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఏదైనా ఉంటే నిజ జ్యేష్ఠ మాసంలో కొనుక్కోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సాధ్యమంతవరకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. కాలం బాగుంది, దాన్ని ఉపయోగించుకోండి.
అదేవిధంగా ఈ రాశిలో నివసించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగ్యంలో గురువు రాశ్యాధిపతిని చూడడం వల్ల, శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల కొన్ని పనులు, అనుకోని పనులు కూడా, పూర్తి కాని పనులు కూడా ఈ వారం పూర్తి అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇక్కడ నుంచి వీరికి 6 నెలల పాటు చక్కగా ఉంది కాబట్టి మంచి అవకాశాలని ఉపయోగించుకోండి. ఏదైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం, కష్టే ఫలాన్ని మీరు ఏదైతే నమ్ముతారో అది నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఇంట్లో కానీ, ఆఫీసు ప్రదేశంలో కానీ హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ధాన్యం వ్యాపారస్తులకు, సినీ కళారంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది చెప్పచ్చు. మంచి ప్రయత్నాలు ప్రారంభించండి. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. శని చతుర్థంలో బలంగా ఉన్నారు. పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. భాగ్యాధిపతి రవి షష్టమంలో ఉన్నారు. సప్తమంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. జూన్ 2వ తారీఖు నుంచి గురువు అష్టమంలోకి మారుతారు. అలాగే అష్టమంలో గురువు వీరికి బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు చేతి దాకా వచ్చి చేయి జరిపింది అనుకునే అవకాశం లేదు. చక్కగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా మనం కష్టపడాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నారో వారి మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గ్రహతులు గోచరిస్తుంది. నూతన ఉత్సవంతో కొంచెం ముందుకు వెళ్ళండి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే జూలైలో ప్రారంభించండి. కొన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని పెను మార్పులు సంభవిస్తాయి అనుకుంటారు. అయితే అవి గాల్లో మబ్బుల్లాగా వెళ్ళిపోతాయి. అలా వచ్చి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతిదీ మనసుకు తీసుకుని టెన్షన్ పడడం అనేది చెప్పదగింది కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. మీ పేరు మీద చేస్తే వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటుంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తున్నప్పటికీ శని భగవానుడు బాగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, వైద్యుత్తుల వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. చేదాకా వచ్చిన పనులు చేయజారిపోయినుకోకుండా గతంలో ఏవైతే పనులు ఆగిపోయావో అవి పునఃప్రారంభమవుతాయి. కాబట్టి చక్కగా వచ్చిన అవకాశాలని, నడుస్తున్న దశలు బాగుంది కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా అఘోరపాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ గురువారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తంలో గురువు రావడం వల్ల, శుభగృహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి రావడం. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని ఏళ్ళగా ఇబ్బంది పడుతున్న వారికి, మకర రాశి వారికి ఈ సంవత్సరం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కూడా ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆరోగ్యపరంగా కూడా అవి సమస్యపోయే అవకాశాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. రావాల్సిన దాని చేతికి అందుతుంది. జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరుచుకుంటారు. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. కుటుంబంలో కూడా మంచి వాతావరణం, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గడిచిన వారాల కంటే కూడా కొంత మనోవేదన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో ఈ వారం చాలా సమస్య పోతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక అనుకోని అవకాశం కలిసి వస్తుంది. ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకి, అదేవిధంగా టెక్నీషియన్స్, బ్యూటీ పార్లర్ నడిపే వారికి, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ
ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. చేతి వృత్తులు పనిచేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంఘంలో మనకంటూ గౌరవం ఉండాలి, ఎప్పటి నుంచి ఇలాగే ఉన్నాం అనే ఎవరైతే బాధపడుతున్నారో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టాంతమైన ప్రతిఫలం ప్రస్తుతం నడుస్తున్న గోచారం బాగుంది కాబట్టి దాని జాగ్రత్త ఉపయోగించుకోండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా రావాల్సిన ధనం సకాలంలో అందడం కూడా ఒక రకమైన సంతోషకరం అని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మకర రాశి వారికి చాలా వరకు బాగుంది. అటువంటి చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మీ ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఎవరైతే మిమ్మల్ని కాదు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో అవి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలోకి మారడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. పంచమంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయవహారాలు పెడదోవ పెట్టే అవకాశం గోచరిస్తోంది. విలాసాలకి దుర్వ్యసనాలకు అధికంగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారం చేసుకోవడం చెప్పదగినది. ధనం ఎలా వస్తుందో ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. రూపాయికి రూపాయి 10 పైసలు ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో అలా ఖర్చు అవుతుంది. ధనం విషయంలో ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యవృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాత పరీక్షలు రాసే వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా దశమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. సోదరి మధ్యలతోటి ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే సమస్య పోతాయి. మీకు రావాల్సిన ఆస్తి ఏది ఉందో మీ చేతికి అందుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సర్జరీస్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే అండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగింది. లేదా వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సినీ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి, మ్యూజిక్ రంగాల్లో ఉన్న వారికి, కళా సంస్కృత రంగాల్లో ఉన్న వారికి, మిమిక్రీ ఆర్టిస్టులకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కటి అవకాశం. ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరవలి కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, మేధో దక్షిణామూర్తి రూపి మెడలో వేసుకోవడం చెప్పదగినది. మగవారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకున్న వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన రాశి. మేన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి గురువు జూన్ 2వ తారీఖు నుండి పంచమంలోకి మారడం వల్ల, పంచమాధిపతి శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తోంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. వీసా షాపింగ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి నూతన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారరీత్యా కూడా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకొస్తుంది. స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అలాగే ఏలినాటి శని కూడా శని భగవానుడు జన్మరాశిలో వీరికి బలంగా ఉన్నారు. కష్టే ఫలినట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
అయితే మేన్ రాశి వారికి మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి, 10% కష్టపడితే 10% రిజల్ట్స్ ఉంటాయి. కానీ మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో, ఏదైతే ఆలోచిస్తారో అది కార్యరూపం దాలిస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని దాని ముందుకు వెళ్ళాలనే పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళండి. శుభకార్యాలు నిర్వర్తించగలుగుతారు. ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతుందో చేతికి అందుకొస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. స్థిరసరాశికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో భూమి క్రయ విక్రయాలు ఏదైతే మధ్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయో అవి ఈ వారం సమస్య పోతాయి, ఒక కొలిక్కి వస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి చక్కగా సామరస్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకునే అవకాశం గ్రహదులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. విద్యలో ఆటంకాలు లేకుండా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గురుగ్రహ దృష్టి వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ప్రతిలోనూ పై చేయి ఉంటుంది. కష్టం దీనికి ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా ధనం అలాగే వస్తుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది, కానీ శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు. ప్రస్తుత గ్రహతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వ్యాపారాన్ని చక్కగా నిర్వర్తించుకోవడం చెప్పదగిన సూచన. ఇటు లాభాధిపతి, వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. దశమాధిపతి, రాష్ట్రాధిపతి అయిన గురు పంచమంలో ఉన్నారు. పంచమంలో బలంగా ఉన్నారు కాబట్టి సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వింటారు. వివాహ సంబంధించిన విషయవహారాలు కూడా మంచి సానుకూల పడుతుంది. ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా దూరపు బంధువులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. వాటికే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మొత్తం మీద గడిచిన వారాల కంటే మేన్ రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఆడవారు దక్షిణామూర్తి రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవాలి. మగవారు అష్టముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగ తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in